చేతిలో ఇత్తడి చెంబు, చెంబులో అయస్కాంతం, ఇనుప రేణువులు కలిసిన బియ్యపు గింజలు. డబ్బు కలిగిన వ్యక్తులను మోసం చేయగలమన్న నమ్మకం ఉంటే చాలు రాత్రికి రాత్రే కోటీశ్వరులైపోవచ్చు. చెంబులో మహిమలున్నాయంటూ నమ్మిస్తే చాలు డబ్బుకు డబ్బు. ఇదే ఆలోచనతో కొందరు కేటుగాళ్లు కోటీశ్వరులు అవుతుంటే మరికొందరు బికారులుగా మారుతున్నారు. రైస్ పుల్లింగ్ పేరుతో అమాయకుల్ని పేదలుగా మారుస్తున్నారు. అసలు ఏంటి రైస్ పుల్లింగ్? నిజంగా చెంబులో రహస్యం ఉందా? ఏంటా రహస్యం? వాచ్ ది స్టోరీ. రైస్ పుల్లింగ్ పేరుతో రోజు రోజుకు మోసాలు పెరిగిపోతూనే ఉన్నాయి. స్పెషల్ ఆపరేషన్ టీం నిఘా ఉంచి అమాయకులను మభ్యపెట్టి డబ్బులు దండుకుంటోంది. రాత్రికి రాత్రే కోటీశ్వరులు అవ్వొచ్చని గుడ్డిగా నమ్మిస్తూ బురిడీ కొట్టిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్లో పదుల సంఖ్యలో గ్యాంగులను పట్టుకున్నారు పోలీసులు. అయినా ఎక్కడో చోట మోగిస్తూనే ఉన్నారు. మీ సొమ్మును రెండింతలు చేస్తామని అంటున్నారు. అవతలి వ్యక్తి అమాయకంగా కనిపిస్తే మూడింతలు చేస్తామంటూ బురిడీ కొట్టిస్తూనే ఉన్నారు. రైస్ పుల్లింగ్ కేటుగాళ్లు ఊరికే రోడ్ల మీద రారు. పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. ముందు డబ్బున్న వ్యక్తులే టార్గెట్ గా రంగంలోకి దిగుతారు. తమ వద్ద విలువైన పురాతన కాలం నాటి మహిమగల పాత్రలు ఉన్నాయంటూ మెల్లిగా రంగంలోకి దిగుతారు. వారనుకున్న ప్రకారం డెమో చూపించి ఖర్చుల కింద లక్షలు నొక్కేసి ఉడాయించడం సరే. కేటుగాళ్ల మర్మానికి వారి వద్ద లోహపు బిందె, ఒక చెంబు, అయస్కాంతం ఉండటమే రహస్యానికి కారణం. So that from a distance it will never be in an open area like it, so that some form of concealment is there. దాంతో వాళ్ళు పిక్చర్ ట్యూబ్ టీవీతో కనెక్ట్ చేసి ఒక ఎలక్ట్రికల్ సర్క్యూట్ ఇచ్చి దే విల్ క్రియేట్ దట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎఫెక్ట్. సో సమ్ పీపుల్ డూ నాట్ హ్యావ్ దాట్ ఐడియా. చాలామంది ఆర్డినరీ పర్సన్స్కి దే గో బై మిత్. ఒక బిలీఫ్తో త్వరగా డబ్బు వస్తుంది, ఒక బిజినెస్ లాగా ఎంటర్ప్రైజ్ ఆలోచిస్తారు. కేవలం డెమోతోనే ఈ ముఠాలు మభ్యపెడతాయంటున్నారు పోలీసులు. పురాతన కాలం నాటి లోహం ఉందని పరిచయం చేసుకుంటూ కోట్ల రూపాయలకు విక్రయిస్తామని మాట్లాడుతూ పెద్ద పెద్ద కంపెనీలు ముందుకొస్తున్నాయని మభ్యపెడతారు. అదే నాకెందుకు రాకూడదని అవతలి వ్యక్తి డైలమాలో పడేలా చేస్తారు. అనంతరం రాగి చెంబు పనిచేసే విధానాన్ని చూపిస్తారు. ముందుగా ఒక రూమ్లో రాగి కుండను చెక్కపెట్టెలో భద్రపరిచి బయటకు కనిపించకుండా టీవీకి కనెక్ట్ చేస్తారు. ఇదంతా రహస్యంగా సాగుతుంది. రైస్ పుల్లింగ్ వస్తువును చూస్తే ప్రమాదకరమని దూరం ఉంచుతారు. ఒకవేళ ఖచ్చితంగా చూడాల్సిన సమయంలో ప్లాన్ ప్రకారం స్విచ్ వేయగానే కలర్ఫుల్ గా కనిపించడంతో పాటు వ్యక్తి వెంట్రుకలు లేచి నిలబడతాయి. దాంతోపాటు రాగి పాత్రలో బియ్యం, ఇతర కలర్ఫుల్ గింజలు కదులుతుండడంతో నిజమని నమ్ముతారు. చేతిలో ఉన్న మరో చెంబులో అయస్కాంతం ఉంచి బియ్యపు గింజలు స్వతహాగా రెండింతలు అవుతున్నట్లు చూపిస్తారు. అంతే, తమకే ఎందుకు రాకూడదని భావించి అమాయకులు లక్షలు వెచ్చిస్తూ నిండా మునుగుతున్నారు. ఇది బ్యాక్ సైడ్ ప్యానెల్ వాళ్ళ టీవీ విజువల్ ఉంటుంది. దానికోసం చెప్పాము ఒక గోడ దగ్గర పెడతారు మామూలుగా. సమ్ వాల్ హ్యాస్ టు బి దేర్ సో దట్ దిస్ సర్క్యూట్ ఈస్ కన్సీల్డ్. కేవలం దిస్ ఐటమ్ ఇస్ సీన్. దిస్ హియర్ ఇస్ స్ప్లింటెడ్ అప్. మై రిక్వెస్ట్ ఇస్ kindly expose it so that lot of people is saved. రైస్ పుల్లింగ్ పరికరం మీకెలా వచ్చిందన్న దానిపైన వీరు క్లారిటీ ఇస్తారు. పెద్ద వర్షాలు కురిసే సమయంలో ఉరుములు, పిడుగుపాటు ద్వారా ఈ పరికరం లభిస్తుందని, నాసా లాంటి పరిశోధన సంస్థల్లో వీటి విలువ కోట్లలో ఉంటుందంటూ మభ్యపెడుతున్నాయి ముఠాలు. ధనవంతులే టార్గెట్ చేసుకుని మోసం చేస్తుండగా ప్రతిష్టకు పోయి ఎవరు కూడా ఫిర్యాదు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదని, పురాతన వస్తువులు ఉంటే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందన్న పోలీసులు ప్రజల వద్ద ఉండటం నేరమని చెబుతున్నారు. ఇలాంటి వారి విషయంలో అప్రమత్తంగా ఉంటూ ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.